మేజర్‌గా నన్ను అందరూ అడిగే క్వెషను, చాలామంది భయపడే టాపిక్ ఏంటి అంటే కోడింగ్. నాకు కోడింగ్ అంటే భయము. నేను డెవాప్స్ నేర్చుకోవచ్చా? నాకు కోడింగ్ అంటే భయము. అందుకే డెవాప్స్ చూస్ చేసుకున్నాను అని. ఈ వీడియోలో నేను మీకు కోడింగ్ పైన ఫుల్ క్లారిటీ ఇస్తాను. నేను వీటిపైన చాలా అంటే చాలా వీడియోస్ చేశాను. కానీ మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. కోడింగ్ అనేది 2 టైప్స్ అనుకుందాం. ఫస్ట్‌ది వచ్చేసి ప్రోగ్రామింగ్. సెకండ్‌ది వచ్చేసి స్క్రిప్టింగ్. ప్రోగ్రామింగ్ ఎవరు చేస్తారు? ప్రోగ్రామింగ్ అనేది డెవలపర్స్ చేస్తారు. జావా డెవలపర్సు, .NET డెవలపర్సు, గో లాంగ్వేజ్ డెవలపర్సు, రియాక్ట్ జేఎస్ అండ్ దెన్ నోడ్ జేఎస్ డెవలపర్సు వీళ్ళందరూ ప్రోగ్రామింగ్ చేస్తారనమాట. వీళ్ళ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే కాంప్లెక్స్ బిజినెస్ లాజిక్స్ రాయడం. దీనికి వీళ్ళకి చాలా టాపిక్స్ రావాల్సి వస్తుంది. అది సిస్టమ్ డిజైన్ ప్యాటర్న్స్, అల్గారిథమ్స్ ఇవన్నీ రావాలి వీళ్ళకి. వీళ్ళు తక్కువ టైంలో తక్కువ సిస్టమ్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని ఫాస్ట్గా డేటాబేసెస్ నుంచి డేటాని ఫెచ్ చేయాలి. ఇది వీళ్ళ మేజర్ రెస్పాన్సిబిలిటీ. డెవాప్స్ కానీ డెవసెకాప్స్ ఇంజనీర్స్ కానీ క్లౌడ్ ఇంజనీర్స్ కానీ ప్రోగ్రామింగ్ అనేది చెయ్యరు. అది ప్యూర్గా డెవలపర్స్ పని. కానీ మీరు అడుగుతారు, మనకు జాబ్ డిస్క్రిప్షన్లో జావా రావాలని ఉంది, .NET రావాలని ఉంది అని. అది జావా రావాలి, .NET రావాలి అని కాదు. జావా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మీకు తెలిసి ఉండాలి. .NET ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మీకు తెలిసి ఉండాలి తప్ప డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రోగ్రామింగ్ చేయాల్సిన అవసరం లేదు. రెండోది వచ్చేసి స్క్రిప్టింగ్కి వద్దాం. ఇప్పుడు మేజర్గా మీరు ఎక్కడ చూసినా ఆటోమేషనే. మీరు ఏ రోల్ అయినా తీసుకోండి, టెస్టింగ్ అయినా తీసుకోండి, డేటాబేసెస్ అయినా తీసుకోండి, నెట్వర్కింగ్ అయినా తీసుకోండి, ఎవ్వరూ మాన్యువల్గా ఏది చేయట్లేదు. అందుకే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన జాబ్స్ చాలా అంటే చాలా తగ్గిపోయాయి. ప్రతి ఒక్కరూ స్క్రిప్టింగ్ చేయాలన్నమాట. కానీ స్క్రిప్టింగ్కి ఒక మెయిన్ థింగ్ రావాలి. అదేంటి అంటే మాన్యువల్గా ఎలా చేస్తారో మీకు తెలిస్తేనే మీరు స్క్రిప్టింగ్ చేసి ఆటోమేట్ చేయగలరు. మాన్యువల్గా ఎలా చేస్తారో మీకు తెలియకపోతే మీరు ఆటోమేషన్ చేయడం అనేది ఇంపాసిబుల్. స్క్రిప్టింగ్లో మనం కాంప్లెక్స్ బిజినెస్ లాజిక్స్ రాయాల్సిన అవసరం లేదు. మనకు డిజైన్ ప్యాటర్న్స్ రావాల్సిన అవసరం లేదు. డేటా స్ట్రక్చర్స్ రావాల్సిన అవసరం లేదు. అల్గారిథమ్స్ రావాల్సిన అవసరం లేదు. ఎలాంటి లాజిక్లు రావాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా మాన్యువల్గా చేసే పనిని స్క్రిప్టింగ్ ద్వారా ఆటోమేట్ చేయడం. సో మాన్యువల్గా ఎలా చేయాలనేది ముందుగానే తెలుసుకోవడం. నేను నా స్టూడెంట్స్కి ఫస్ట్ ఏదైనా కూడా ముందు మాన్యువల్గా చేసి చూపించి, మాన్యువల్గా చేయడం వల్ల ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆ పెయిన్స్ ఏంటి అనేది తెలిసేలాగా చేసి దాని తర్వాత నేను స్క్రిప్టింగ్ ద్వారా ఆటోమేషన్ చేస్తాను. మనము డెవాప్స్లో మనకు షెల్ స్క్రిప్టింగ్ ఉంది, యాన్సిబుల్ ఉంది, టెరాఫార్మ్ ఉంది, పైథాన్ స్క్రిప్టింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ మాన్యువల్గా మీరు అర్థం చేసుకోవాలి. దాని తర్వాతనే మీరు స్క్రిప్టింగ్ ద్వారా ఆటోమేట్ చేయాలి. అండ్ ప్రతి జాబ్ రోల్లో ఖచ్చితంగా ఆటోమేషన్లో స్క్రిప్టింగ్ అనేది మ్యాండేటరీ. సో స్క్రిప్టింగ్ నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు మీరు డెవలప్మెంట్ కాకుండా ఉంటే. మీరు డెవలపర్ కాకుండా వేరే ఏ రోల్ చూస్ చేసుకున్నా స్క్రిప్టింగ్ నుంచి మీరు ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. సో అందుకనే నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఐటీలోకి రావాలి అంటే మీరు ప్రోగ్రామింగ్ అయినా స్క్రిప్టింగ్ అయినా ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. నాకు డెవలప్మెంట్ అంటే భయం అనుకున్నప్పుడు డెఫినెట్లీ స్క్రిప్టింగ్ రిలేటెడ్ టెక్నాలజీస్ డెవాప్స్ అనేది చూస్ చేసుకోవాలి. లేదు నేను ఏమి స్క్రిప్టింగ్ చేయను, డెవలప్మెంట్ చేయను అంటే నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టము కానీ నీళ్ళల్లో స్విమ్మింగ్ చేయను అన్నట్టు ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా స్క్రిప్టింగ్ అనేది మ్యాండేటరీ. అండ్ ఇది చాలా ఈజీ. ఇక్కడ ఏముంటాయి? డేటా టైప్స్, వేరియబుల్స్, ఫంక్షన్స్, లూప్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఇవే ఉంటాయి. ఇవి తప్ప ఇంకేమీ ఉండవు. ఇందులో మీరు కష్టపడిపోయి మైండ్ అంతా పెట్టేసి థింక్ చేసి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మాన్యువల్గా చేసే వాటిని ఈ 5-6 టాపిక్స్ యూస్ చేసుకొని మనం చేస్తాము అంతే. నేను నా స్టూడెంట్స్కి ఫ్రమ్ ద స్క్రాచ్ స్క్రిప్టింగ్ అనేది నేర్పిస్తాను హలో వరల్డ్ నుంచి. సో ఎప్పుడు ఎవరు భయపడరు, అందరూ ఫుల్గా కాన్ఫిడెంట్గా ఉంటారు ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్ వచ్చేసరికి. సో నేను కొత్త బ్యాచ్ 4th January స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ 10:30 AM డెమో ఉంటుంది, డెవసెకాప్స్ విత్ AWS. రిజిస్ట్రేషన్ లింక్ కామెంట్స్లో అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఒకసారి రిజిస్టర్ అవ్వండి. 1 week సెషన్స్ ఫ్రీగా ఉంటాయి. నచ్చితే కంటిన్యూ అవ్వండి. See you on 4th January morning 10:30 AM.